అధినేత జగన్ కు ఏమైంది? ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అసలు రాజకీయాన్ని ఎందుకంత సీరియస్నెస్ తీసుకోవడం లేదు? ఏరి కోరి మరి ప్రత్యర్థులకు ఆయన వీక్నెస్ ఎందుకు చెబుతున్నారు? పాలిటిక్స్ పై ఫ్యాన్ బాస్ కి ఇంట్రెస్ట్ పోయిందా? అందుకే ఇలా చేస్తున్నారా? అధినేత తీరుపై వైసీపీ కేడర్ ఏమంటుంది? వైసీపీ అధినేత తీరుపై అయోమయంలో కేడర్. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన జగన్ సమీక్షలతోనే సరిపెట్టుకున్న అధినేత ప్రభుత్వ వైఫల్యాలపై చేయని పోరాటం. ప్రిపేర్ కాకుండా మీడియా ముందుకు జగన్ మాటలలో తడబాటుతో సమస్యలను కొని తెచ్చుకుంటున్న జగన్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఏం జరుగుతుందో జనాలకు అస్సలు అర్థం కావడం లేదు. అసలు వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు రాజకీయాలను పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తుంది. జగన్ నిజంగా ఏపీ రాజకీయాల్లో పార్టీని బలోపేతం చేయాలనుకుంటే ఆయన ఇలా ఏ విషయాన్ని లైట్ గా తీసుకోరు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో కోల్పోయిన తర్వాత కూడా అదే మాదిరిగా వ్యవహార శైలి ఉండడంతో పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంతో కొంత ప్రజల్లో అసంతృప్తి, అసహనం నెలకొన్న మాట వాస్తవం. కానీ దాన్ని క్యాష్ చేసుకునేందుకు జగన్ ఏమాత్రం ప్రయత్నించకపోవడం కూడా ఇప్పుడు పార్టీ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి జగన్ లో సీరియస్నెస్ ఉంటే జిల్లా కేంద్రాలకు వచ్చి పార్టీ నేతలతో, కేడర్లతో సమావేశాలను ఏర్పాటు చేసి కొంత ధైర్యాన్ని చెప్పేవారు. కానీ జగన్ అలా చేయడం లేదు. ఎప్పటిలాగానే వైసీపీ నేతలు జిల్లా లీడర్లతో సమీక్షలు చేస్తున్నారు. తాడేపల్లి నుంచి ఒక ప్రకటన జారీ చేసినందువల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. మరోవైపు ఆయన తాడేపల్లిలో ఉండేది తక్కువ, బెంగళూరులో ఉండేది ఎక్కువగా ఉంది. తిరుమల లడ్డూ వివాదంపై కూడా వైసీపీ నేతలు సమగ్ర వాదనను వినిపించలేకపోయారు. జగన్ మీడియా సమావేశం పెట్టినా తాను టంగ్ స్లిప్ అయ్యి చంద్రబాబుకు అనుకోని ఆయుధం ఇచ్చారు. తాను 4 గోడల మధ్య బైబుల్ చెప్తానని జగన్ చెప్పడంతో అలాగైతే హిందూ మత విశ్వాసాలను తిరుమలలో గౌరవించాల్సిందేనని చంద్రబాబు నొక్కి చెప్పడం కూడా జగన్ బేలతనానికి కారణమైంది. చంద్రబాబు నుంచి టీడీపీ నేత డిక్లరేషన్ వాదనలకు జగన్ బలపరిచినట్లయింది. ఇలా అయితే ఎలా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఎక్సర్సైజ్ లేకుండా మీడియా సమావేశాలు పెట్టి జగన్ అభాసుపాలవుతున్నారనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై సక్రమంగా వర్కౌట్ చేయకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలను జగన్ కొని తెచ్చుకుంటున్నారని వైసీపీ లీడర్లే అంటున్నారంటే ఒకసారి అంతర్మథనం చేసుకుంటే మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.